హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కే డ్రామా కథలు. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న కథ బియాండ్ ఈవిల్ అని 2021లో వచ్చిన కొరియన్ డ్రామా నుంచి ఎపిసోడ్ నెంబర్ 14. నేను ఫస్ట్ 13 ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ లింక్స్ డిస్క్రిప్షన్లో పెట్టాను. అది ముందు చూసి ఈ వీడియోని చూడండి, అప్పుడు మీకు స్టోరీ బాగా అర్థమవుతుంది. అలానే ఈసారి నేను 1000 సబ్స్క్రైబర్స్ రావాలని టార్గెట్ పెట్టుకున్నాను. సో అందరూ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి కమెంట్స్లో ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దామా? ఎపిసోడ్ 14 స్టార్టింగ్లో మనం ప్రీవియస్ ఎపిసోడ్ కంటిన్యూషన్లో చూస్తాం. డాంగ్షిక్ జువాన్ని గంఫా మర్డర్ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉందని అరెస్ట్ చేస్తాడు. మనం అనుకున్నట్టే ఇదంతా వాళ్ళిద్దరూ కలిసి ప్లాన్ చేశారు. ఎస్పెషలీ జువాన్ ప్లాన్ చేశాడు అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే జువాన్కి బాగా తెలుసు వాళ్ళ ఫాదర్కి కమిషనర్ జనరల్ అవ్వాలి అనేది లైఫ్ లాంగ్ డ్రీమ్ అని. సో చీఫ్ హ్యాన్ ఈ టైం పీరియడ్లో చాలా కేర్ఫుల్గా ఉంటాడు అని. అలానే చీఫ్ జంగ్ ప్రైమరీ న్యూస్ని కూడా ఎలా అయినా హ్యాండిల్ చేసి బయటపడిపోతారు అని డౌట్ ఉంటుంది. సో డాంగ్షిక్తో హియరింగ్ టైంలోనే అరెస్ట్ చేయమని ముందు రోజు నైట్ అడుగుతాడనమాట జువాన్. డాంగ్షిక్ ముందు జువాన్ కెరీర్ పాడైపోతుందని ఒప్పుకోడు. కానీ జువాన్ ఇన్సిస్ట్ చేయడంతో 2 కండిషన్స్ మీద అరెస్ట్ చేస్తాను అంటాడు. ఒకటి, జువాన్ సైలెంట్గా ఉండే రైట్ని యూజ్ చేసుకుంటాడు. 2, అతని మీద పెట్టిన ఛార్జెస్ అన్నీ యాక్సెప్ట్ చెయ్యడు అని నువ్వు ఒప్పుకుంటానంటే అప్పుడు అరెస్ట్ చేస్తాను అంటాడు. జువాన్ కూడా ఆ కండిషన్స్కి ఒప్పుకొని సరే అంటాడు. ప్రజెంట్ టైంలో అరెస్ట్ చేసిన జువాన్ని డాంగ్షిక్ ఇంట్రోగేట్ చేస్తూ ఉంటాడు. జువాన్ అతను చేసిన ప్రామిస్ని బ్రేక్ చేసి గంఫా కేసులో ఆమెని సీక్రెట్గా స్టింగ్ ఆపరేషన్కి పంపించాను అని అన్ని ఛార్జెస్ని యాక్సెప్ట్ చేస్తాడు. డాంగ్షిక్ ఎంత చెప్పినా అతని ఛార్జెస్ని యాక్సెప్ట్ చేయడంతో అతన్ని జాబ్ నుంచి సస్పెండ్ చేసేస్తారు. నెక్స్ట్ సీన్లో కౌన్సిల్మన్ డో, జుంగ్జే అండ్ చైర్మన్ లీని కలవడం చూస్తాం. అక్కడ కౌన్సిల్మన్ డో చైర్మన్ లీని, నువ్వు చీఫ్ హ్యాన్ని సీక్రెట్గా కలిసి నా వెనకాల ఏం ప్లాన్ చేస్తున్నావు అని అడుగుతుంది. అలానే మీరిద్దరూ కలిసి జిన్ముక్ని చంపేశారా అని కూడా అంటుంది. దానికి చైర్మన్ లీ, ఒకవేళ అదే నిజమైతే నువ్వు ఇప్పుడు ఏం చేయగలవు? పోలీసులకు రిపోర్ట్ చేస్తావా? 20 years బ్యాక్ నేను నీకు అండ్ మీ సన్ అయిన జుంగ్జేకి హెల్ప్ చేసిన సంగతి మర్చిపోయావా అని అడుగుతాడు. జుంగ్జే వెంటనే, నువ్వు మాకు 20 years బ్యాక్ ఎలాంటి హెల్ప్ చేయలేదు కదా అని అంటాడు. మనకి 20 years బ్యాక్ జరిగిన ఫ్లాష్ బ్యాక్ బిట్ చూపిస్తారు. అందులో యూయాన్ యాక్సిడెంట్ సీన్ దగ్గర ఉన్న చైర్మన్ లీ జుంగ్జే కార్ని వేరే ప్లేస్కి షిఫ్ట్ చేస్తున్నప్పుడు జిన్ముక్ అక్కడికి వచ్చి చైర్మన్ లీ కార్లో ఉన్న యూయాన్ బాడీని తీసుకుని వెళ్ళిపోవడం చూస్తాం. చైర్మన్ లీ రిటర్న్ వచ్చేసరికి యూయాన్ బాడీ అక్కడ ఉండదు. జిన్ముక్కే ఆ యూయాన్ బాడీని డాంగ్షిక్ బేస్మెంట్లో పెట్టాడు అని మనకు అర్థమవుతుంది. ప్రజెంట్ టైంలో జుంగ్జే అదే విషయం చైర్మన్ లీకి చెప్తూ, నీకు ముందే తెలుసు నీకు చెప్పిన పని నువ్వు కంప్లీట్ చేయలేదని, మా అమ్మకు ఆ విషయం తెలిస్తే ఆమె ఊరుకోదని జైల్లో ఉన్న జిన్ముక్ని కూడా ఆత్మహత్య చేసుకునేలా చేశావు కదా అని అంటాడు. చైర్మన్ లీకి అతని మాటలు మీద డౌట్గా ఉండి జుంగ్జే దగ్గరికి వెళ్ళి అతన్ని జేబులోంచి ఉన్న ఫోన్ని తీసుకుని చూస్తాడు. జుంగ్జే ఇప్పటిదాకా డాంగ్షిక్తో కాల్లో ఉన్నాడని అర్థమవుతుంది. అప్పుడు డాంగ్షిక్ చైర్మన్ లీతో ఆ కాల్లో, నేను యూయాన్ గురించి మాత్రమే కాదు చీఫ్ నామ్ ఎలా చనిపోయారు అన్నది కూడా తెలుసుకుంటాను అని అంటాడు. సో బేసికలీ డాంగ్షిక్ అండ్ జుంగ్జే కలిసి ఇదంతా ప్లాన్ చేశారనమాట, చైర్మన్ లీ ద్వారా కన్ఫెస్ చేయించడానికి. అదే కాల్ రికార్డింగ్ని వింటున్న జీవా అండ్ పోలీస్ టీం వాళ్ళు వచ్చి చైర్మన్ లీని అరెస్ట్ చేస్తారు. ఇంకోవైపు జేఈ రెస్టారెంట్లో జువాన్ ఆమెని కలిసి వాళ్ళ ఫాదర్ అయిన చీఫ్ హ్యాన్ కార్ని ఫాలో అవ్వమని చెప్తాడనమాట. నెక్స్ట్ సీన్లో చైర్మన్ లీని ఇంట్రాగేషన్ రూమ్లో చూస్తాం. అక్కడ తను జుంగ్జే అండ్ కౌన్సిల్మన్ డోతో మాట్లాడిన విషయాలన్నీ హైపోథెటికల్ సిచ్యువేషన్స్ అని చెప్తాడు. అంటే నిజంగా అలా ఏం జరగలేదు, అది జస్ట్ కల్పన అని చెప్పేసి చెప్తాడనమాట. అతన్ని ఇంట్రాగేట్ చేస్తున్న డిటెక్టివ్ కాంగ్, మాకు ఆ సంగతి తెలుసు, మేము కూడా ఆ రికార్డింగ్ విన్నాము, అందులో నువ్వు డైరెక్ట్గా ఏమీ ఒప్పుకోలేదు అని అంటాడు.
వాళ్ళ ఇంట్రాగేషన్తో చీఫ్ హ్యాన్, చైర్మన్ లీ అండ్ కౌన్సిల్ ఉమెన్ డో ముగ్గురు కూడా 20 yearsగా పరిచయం ఉన్నవాళ్ళు అని అర్థమవుతుంది. ఆ ఇంట్రాగేషన్ అంతా కూడా డాంగ్ షిక్ ఇంకొక సైడ్ గ్లాస్ వైపు నుంచి చూస్తూ ఉంటాడు. తర్వాత చీఫ్ జంగ్ అక్కడికి వచ్చి చైర్మన్ లీని ఇన్వెస్టిగేషన్ నుంచి రిలీజ్ చేసి తీసుకుని వెళ్తాడు. వాళ్ళు బయటికి వెళ్తున్నప్పుడు జువాన్ ఎదురవుతాడు. మనకి జువానే చీఫ్ జంగ్కి చైర్మన్ లీ గురించి చెప్పి రిలీజ్ చేయిస్తున్నాడు అని అర్థమవుతుంది. బయట ఉన్నప్పుడు చీఫ్ జంగ్ ఎక్స్ప్రెషన్ బట్టి అతనే చైర్మన్ లీకి జిన్ముక్ జైల్ వీడియో పంపి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని తెలుస్తుంది. చీఫ్ జంగ్ చైర్మన్ లీతో నేను కాల్ చేసినప్పుడు ఆన్సర్ చెయ్యి అని చెప్పి వెళ్ళిపోతాడు. అదే టైంలో చైర్మన్ లీకి చీఫ్ హ్యాన్ ఒక మెసేజ్ పంపిస్తాడు. అందులో October 15th, 2000 1 hour తర్వాత అని ఉంటుంది. అంటే 1 hour తర్వాత వాళ్ళు యుయోని యాక్సిడెంట్ చేసిన ప్లేస్లో కలుద్దాం అని అర్థం అన్నమాట. చైర్మన్ లీ అతని కార్లో వెళ్దాం అనుకుంటాడు, కానీ మళ్ళీ అందులో పోలీసులు ఏమైనా ట్రాకింగ్ డివైస్ ప్లాన్ చేశారేమో అని డౌట్ వచ్చి అతని మనిషి తీసుకొచ్చిన వేరే కార్లోకి చేంజ్ అయ్యి వెళ్తాడు. అతన్ని డాంగ్ షిక్ అండ్ జీవా కూడా సీక్రెట్గా ఫాలో అవుతూ ఉంటారు. కొంచెం దూరం వెళ్ళాక చైర్మన్ లీకి అతన్ని ఫాలో చేస్తున్నారు అని అర్థమయ్యి మొత్తం మీద ఎలాగోలా వాళ్ళని తప్పించుకుని వెళ్ళిపోతాడు. డాంగ్ షిక్ అతన్ని చేసే ప్రాసెస్లో చిన్న యాక్సిడెంట్ అవడం వల్ల ఆగిపోతాడు. అప్పుడు మనకు మళ్ళీ ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. అందులో జువానే డాంగ్ షిక్తో చైర్మన్ లీని ఫాలో అవ్వమని చెప్పి తర్వాత మిస్ అయినట్టు యాక్ట్ చేయమని చెప్తాడు. అలానే నేను వాళ్ళని ఫాలో చేస్తాను అని అంటాడు. బేసికల్లీ ఇదంతా జువాన్ ప్లాన్ అన్నమాట. అందుకే అతను చైర్మన్ లీని కూడా విడిపించాడు. ఇంకోవైపు జేఈ కూడా చీఫ్ హ్యాన్ కార్ని ఫాలో అవుతూ ఉంటుంది. కానీ చైర్మన్ లీకి కూడా డౌట్ వచ్చి ఆమెకి ఎలాగోలాగా ఆమెను తప్పించుకుని వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో మనం చైర్మన్ లీని అండ్ చీఫ్ హ్యాన్ని కలవడం చూస్తాం. చీఫ్ హ్యాన్ చైర్మన్ లీని నీ ఫోన్ కార్లో వదిలేసి నా కార్ దగ్గరికి రా అని చెప్పి చెప్తాడనమాట. జువాన్ కూడా అక్కడే కొంచెం దూరంలో కార్లోంచి వాళ్ళ మాటల్ని వింటూ ఉంటాడు. ఇక్కడ జువాన్ ముందుగానే చీఫ్ హ్యాన్ ఇంటికి వెళ్ళినప్పుడు, అంటే వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అతని కార్లో ఒక హియరింగ్ డివైస్ని ప్లాన్ చేసి ఇప్పుడు దాని ద్వారా వాళ్ళ మాటల్ని వింటున్నాడు అని మనకు చూపిస్తారు. నెక్స్ట్ సీన్లో మనకి 20 years బ్యాక్ జరిగిన ఫ్లాష్ బ్యాక్ బిట్ చూపిస్తారు. అందులో చీఫ్ హ్యాన్ యుయోన్ని యాక్సిడెంట్ చేసినప్పుడు చైర్మన్ లీని పిలిచి ఆ బాడీని హ్యాండిల్ చేయమని చెప్పి వెళ్ళిపోతాడు. కాసేపటికి అక్కడికి జుంగ్జే కార్లో వచ్చి పడిపోయి ఉన్న యుయోన్ని యాక్సిడెంట్ చేస్తాడు. అండ్ అక్కడికి దగ్గరలోనే ఉన్న చైర్మన్ లీ కౌన్సిల్ ఉమెన్ డో కాల్ చేశాక అక్కడికి అప్పుడే వచ్చినట్టు యాక్ట్ చేస్తాడు అన్నమాట. ప్రజెంట్ టైంలో వాళ్ళ డిస్కషన్ అంతా వింటున్న జువాన్కి చీఫ్ హ్యాన్ అంటే వాళ్ళ ఫాదరే జిన్ముక్ని చంపమని చైర్మన్ లీకి ఆర్డర్ చేశాడు అని తెలుస్తుంది. చీఫ్ హ్యాన్తో చైర్మన్ లీ చీఫ్ జంగ్ జిన్ముక్ జైల్లో కలిసినప్పుడు వీడియో సీసీటీవీ ఫుటేజ్ నాకు పంపించి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని చెప్తాడు. చీఫ్ హ్యాన్ కూడా అతను నిన్నే కాదు నన్ను కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, అందుకే పోలీస్ జనరల్ హియరింగ్లో అతని ఇమేజ్ని క్లియర్ చేయాల్సి వచ్చింది అని అంటాడు. అప్పుడు చైర్మన్ లీ అయితే చీఫ్ జంగ్ని కూడా చీఫ్ నామ్లా మన దారి నుంచి అడ్డు తొలగించాలా అని అంటాడు. దానికి చీఫ్ హ్యాన్ చీఫ్ నామ్ మర్డర్ గురించి డైరెక్ట్గా మాట్లాడాడు, కానీ నువ్వు ఎప్పుడు ఎలా దారిని క్లియర్ చేస్తావో అలానే చెయ్యి అని చెప్తాడు. అలానే చైర్మన్ లీ కౌన్సిల్ ఉమెన్ డో మనమిద్దరం కలిసి జిన్ముక్ని చంపేశాం అనుకుంటుంది, సో ఆమె మీకు కాల్ చేయొచ్చేమో అని అంటాడు. ఇక్కడ వాళ్ళ మాటలను బట్టి మనకి యుయోన్ని చీఫ్ హ్యాన్ యాక్సిడెంట్ చేయడం జిన్ముక్ చూశాడు అని తెలిసి అతన్ని కూడా చంపేశారు అని అర్థమవుతుంది. ఇదంతా వింటున్న జువాన్ చాలా షాక్ అవుతాడు. తన సొంత ఫాదరే అసలైన క్రిమినల్ అని నిజం తట్టుకోలేకపోతాడు. ఆ కోపంలో కార్ ట్రంక్లోంచి ఒక గోల్ఫ్ స్టిక్ తీసుకుని వాళ్ళున్న కార్ వైపుకి వెళ్తూ ఉంటాడు. అంతేనండి, దాంతో ఎపిసోడ్ 14 కంప్లీట్ అయింది. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్లో కలుద్దాం.